బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి మరో భారీ సినిమా రాబోతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకొక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వస్తోంది. అది మంచి బజ్ ని కూడా క్రియేట్ చేస్తోంది. సినిమా నిత్యం వార్తల్లో నిలిచేలా చేస్తోంది. అంతేకాదు సినిమా రేంజ్ ను కూడా పెంచుతోంది. ఇప్పటికే రాజమౌళి దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కాస్టింగ్ వైజ్ గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్టులు ఉంటారని అంటున్నారు. అలాగే టెక్నీషియన్లు కూడా యాడ్ కాబోతున్నారట. మరోవైపు బడ్జెట్ సుమారు 1000 కోట్లతో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో మహేష్ బాబు ఒక్కరే ఫైనల్ అయ్యారు. ఇతర కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నారు. అయితే వినిపిస్తున్న మాటల ప్రకారం ఇండోనేషియా నటి, బాలీవుడ్ నటి కనిపిస్తారట. ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ గా ఎంపికైందట. ఆమె మహేష్ కి జోడీగా చేస్తుందని సమాచారం. ఆమెతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకోనే అని కొంతమంది అంటున్నారు. ప్రియాంక చోప్రా అని కొంతమంది అంటున్నారు. వీళ్ళల్లో ఒకరు ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ నేమ్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఇందులో హీరోగా కనిపిస్తున్నారట. ఆయన ఎవరో కాదు, కింగ్ నాగార్జున. ఇప్పటికే ఆయన పేరు తెరపైకి వచ్చింది. మహేష్ SSMB 20లో నాగార్జున కనిపించబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే ఇప్పుడు నాగ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అటు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆయనకు జోడీగా దీపికా పదుకొనే ఉంటుందని చెప్తున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ బాబుతో పాటు మరో 3 హీరోలు కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. గెస్ట్ రోల్స్ లో వాళ్ళు సందడి చేయబోతున్నారట. మరి మిగిలిన ఇద్దరు ఎవరనేది సస్పెన్స్. ఇక ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఇండియానా జోన్స్ స్టైల్లో ఈ సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ ఒక సాహసుకుడిగా కనిపిస్తాడట. ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు వర్కౌట్ స్టార్ట్ చేశాడు. దానిపైనే దృష్టి పెట్టాడు.